నమస్కారం. నమస్తే అమ్మ. మీ పేరు మేడం? రాధ. ఎక్కడుంటారు మేడం? మాది ఆంధ్ర, కానీ ఇక్కడ మియాపూర్లో ఉంటాం. వస్తుంటారా మేడం రేపు ఇక్కడ రెగ్యులర్? వస్తూ ఉంటాం, ఆవిడ నేను వస్తూ ఉంటాం. అక్కడ రోజు వెళ్ళేదాన్ని ఇంటి దగ్గర అవుతే. ఆ, బాబా ఉంటుంది మేడం మీకు సాయిబాబా టెంపుల్? నాకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, అది తలుచుకుంటే ఆయన వస్తాడు ఏదో రూపంలోనూ. గురువారం అయితే కంపల్సరీ ఇంటికి ఏ సాధువు ఎవరో రూపంలో వస్తాడు ఆయన. ప్రతి గురువారం ప్రతి గురువారం ఇంటి దగ్గర వస్తారు. నాకు మా వారికి ఒంట్లో బాగోపోతే ఇప్పుడు డయాలసిస్కి వచ్చారనుకోండి, కానీ ఆయనే ఇంతటి దాకా మనిషిని ఉంచారు. ప్రతి కష్టంలోనూ ఆయనే ప్రతి దానికి మనకి కనిపించడం. నాకు మా బాబు చిన్న బాబు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే నాకు డెలివరీ అయ్యేదాకా మంచం మీద కూర్చునేవాడు ఆయన. మంచి తోడు అసలు కూడా ఉండేవాడు ఆయన. అలాగే ఇంకా రాత్రి పడుకున్న ఆయనే తల దగ్గర కూర్చుని అలాగ డెలివరీ అయ్యేదాకా 9 నెలలు ఆయనే. అంటే కనిపిస్తుంటారు. కనిపిస్తే బాబా ఆ రూపంలోనే కనిపిస్తారు. ఒక్కొక్కసారి అయితే వేరే రూపంలో కనిపిస్తారు. కొద్ది సందేహం మేడం, ఒకవేళ మనం తాకితే టచ్ అయినట్టు అనిపిస్తుంది. నాకు ఎలా ఉంటుందంటే ఏదైనా వచ్చినప్పుడు ధైర్యం చెప్తారు ముందు, నువ్వేమీ అవ్వకు అనే ధైర్యం. బాబాయే నువ్వే ఉన్నావు, నువ్వు తప్ప ఇంకెవరూ లేరు, నువ్వే చూసుకోవాలంట అంతే. ఆయనే మొత్తం ఏ సమస్య వచ్చినా ఏం వచ్చినా ఒడ్డున పడేయటం. ఎన్ని సంవత్సరాల నుంచి? అప్పుడే నాకు ఇంచుమించు నాకు ఇప్పుడు 54 ఇయర్స్. 18 ఇయర్స్ 18 ఉన్నప్పటి నుంచి బాబాయే. మిగతా దేవుళ్ళు పూజ చేయనని కాదు, చేస్తారు, కానీ బాబాయే. ఏమీ ఇప్పుడైతే ఏమీ చేయట్లేదు. పొద్దున్నే లేచి నమస్కారం బాబా నువ్వే చూసుకోవాలంతే. నాకు జరుగుతాయండి. అందుకే ఏదైనాను మొత్తం ఎవరికి ఏదొచ్చినా. మొన్నే మా మనవరాలకి వారం రోజులు ఇంకా అసలు వాంతులు తలనొప్పి అదిను. అప్పుడు ఏం చేస్తానంటే నీ గుడికి వస్తాను నేను అమ్మాయిని తీసుకుని అని అన్నాను, అంతే. ఆ రోజు నుంచి తగ్గింది. పాపం ఈవిడ తీసుకొచ్చారు, ఇవాళ నడవలేక రాలేక ఊరుకున్నాను. బాబా చాలా నిదర్శనం. తీసుకొస్తాడు, ఎందుకు తీసుకురాడండి ఆయన? ఎక్కడ ఏం అక్కర్లేదండి ఆయన, పూజలు ఏం చేసే అక్కర్లేదు. నువ్వు ఉన్నావని మనస్ఫూర్తిగా అనుకుంటే చాలండి, నువ్వు నమస్కారం పెడితే చాలు. అంతగానే ఆయన ఏం ఆశించడు. ప్రశాంతంగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది.